హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలా మంది రైల్వేలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. గద్వాల్ జంక్షన్, తెలంగాణలోని గద్వాల్ జంక్షన్ నుంచి ప్రతి వారం రోజులలో 3 రోజులు మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అది ఎన్ని గంటలకు వస్తుందో అయితే క్లియర్ గా తెలుసుకుందాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గద్వాల్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. ట్రైన్ కూడా వస్తుంది, అది కూడా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. చూడండి, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చేసింది. ప్రతి వారంలో 3 రోజులు మనకి సోమవారం కానీ, అదే విధంగా మనకి బుధవారం కానీ, అదేవిధంగా శుక్రవారం కానీ 3 రోజులు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది మనకి గద్వాల్ జంక్షన్ మీదుగా మహబూబ్ నగర్, కాచిగూడ, మంచిర్యాల్, అదేవిధంగా హజ్రత్ రామగుండం నుంచి హజ్రత్ నిజాముద్దీన్, నాగాపూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వరకు, న్యూఢిల్లీ వరకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. సో ప్రయాణికులు గమనించి ఈ యొక్క రైల్వే ప్రయాణాన్ని, తక్కువ ఖర్చుతో వెళ్ళే ప్రయాణాన్ని వినియోగించుకోండి. చాలా మంది వెళ్తూ ఉంటారు, కానీ తెలియక చాలా మంది ఈ సమయంలో ఇంత సమయంలో మనకి ఒక ట్రైన్ ఉందని తెలియదు, చాలా మందికి తెలియదు. ఈ వీడియో ద్వారా మీరు అందరికీ పంపించండి. చెప్తున్నా చూడండి, తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో గద్వాల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి వారంలో 3 రోజులు మనకు మధ్యాహ్నం 12:25 నుంచి 1 గంట మధ్యలో మనకి ఒక ఆంధ్రప్రదేశ్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ అనేటువంటిది వస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ప్రతి వారంలో 3 రోజులు కాబట్టి మీరు ప్రయాణికులు ఇక్కడ కింద కూడా చూసుకున్నట్లయితే ప్రయాణికులు అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో బోర్డు కూడా కనిపిస్తుంది, గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అని. సో కాబట్టి ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది బయలుదేరిపోయింది గద్వాల్ జంక్షన్ నుంచి. గద్వాల్ నుంచి వెళ్ళే మహబూబ్ నగర్ డైరెక్ట్ ఇక్కడ ఎక్కడ ఆగదు, ఎక్కడ క్రాసింగ్ కూడా బదులు డైరెక్ట్ మహబూబ్ నగర్ అనేటువంటిది ఎంత స్పీడ్ లో అంటే జస్ట్ 1 hour లో మనకు అక్కడ మహబూబ్ నగర్ లో రీచ్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ కాచిగూడ నుంచి మంచిర్యాల్, రామగుండం, అక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా హజ్రత్ నిజాముద్దీన్ వరకు, న్యూఢిల్లీ వరకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. ఇది మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పట్టాలు కూడా, ఇక్కడ కొద్దిగా గద్వాల్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది రైల్వే స్టేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి, ఇక్కడ పట్టాలు కూడా కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4 పట్టాలు అయితే కనిపిస్తున్నాయి. అవతల ఒక 2, మొత్తం 7, 8 పట్టాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రైన్ కూడా ఏ విధంగా క్రాసింగ్ చేసి వెళ్తుంది అనేటువంటిది ఇది కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.